పరిధిలో ఏదైనా వార్డులో ఓటర్ అయి ఉండాలి. అర్థమైందా? కార్పొరేటర్ పోటీ చేస్తేనేమో ఆ కార్పొరేషన్లో ఎన్నో ఒక దగ్గర ఓటర్ అయి ఉండాలి. నీకు నచ్చిన జాగాలో పోటీ అదే కార్పొరేషన్లో. అదే మున్సిపాలిటీలో కౌన్సిలర్గా పోటీ చేస్తానంటేనేమో ఆ మున్సిపాలిటీలో ఏదన్నా ఒక దగ్గర వార్డులో ఓటర్ అయి ఉండాలి. పోటీ చేసే అభ్యర్థి ఆయా నగర లేక పురపాలిక కాంట్రాక్టర్గా ఉండకూడదు. సో దానికి సంబంధించిన ఎలాంటి కాంట్రాక్ట్లు చేసి ఉండకూడదు. లేకపోతే నగర పురపాలికలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో లాభదాయక పదవులు అనేది ఇదివరకు చేపట్టి ఉండొద్దు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ నుంచి తొలగించి ఉంటే పోటీకి అనర్హులు. ఏదైనా కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఏదన్నా మీరు పదవి చేపట్టిరు, దాన్ని పోయింది, మీకు అనర్హత వేయబడ్డది, మీరు పోటీకి అనర్హులే. గతంలో పోటీ చేసి ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించినందుకు ఎన్నికల సంఘం అనర్హులుగా ప్రకటించిన వారు. మీరు ఇదివరకు ఏదన్నా ఎన్నికలలో పోటీ చేసి అక్కడ మీరు ఎన్నికల ఖర్చు కరెక్ట్గా చూపెట్టకపోతే దాన్ని అనర్హులా ప్రకటిస్తారు చూడు, ఇక వాళ్ళైతే పోటీకి అనర్హులే. అండ్ ఐపీ పెట్టిన వారు కూడా పోటీ చేయరాదు. లక్షల లక్షల అప్పు చేసి దాన్ని కట్టలేక ఐపీ పెడతారు కదా, సో ఐపీ పెట్టిన వాళ్ళు కూడా అనర్హులే. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థికి సంబంధిత పార్టీ నుంచి బీఫామ్ ఉండాలి. సో ఎవరైనా పార్టీ నుంచి పోటీ చేయాలంటే వాళ్ళకి బీఫామ్ ఉండాలి. నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు. సో ఆ బీఫామ్ కొంచెం, ఎందుకంటే పార్టీలు వెనక ముందు చేస్తాయి కదా, బీఫామ్ తోటి పోటీ చేయాలనుకున్న వ్యక్తి ఆ మధ్యాహ్నం 3 గంటల లోపు, అంటే నామినేషన్ లాస్ట్ రోజు నాడు మధ్యాహ్నం 3 గంటల లోపల రిటర్నింగ్ అధికారికి బీఫామ్ అనేది అందజేయాలి. పార్టీ అభ్యర్థిని స్థానిక వార్డు లేదా డివిజన్లో ఒక ఓటర్ ప్రతిపాదించాలి. సో ఖచ్చితంగా ఒక పార్టీ నుంచి పోటీ చేసే వ్యక్తికి అయితే ఆ వార్డు లేదా ఆ డివిజన్లో ఒక ఓటర్, ఆ స్థానికంగా ఉన్న ఓటరు ప్రపోజల్ పెట్టాలి, ఏమంటారు, ప్రతిపాదించాలి. ఒక అభ్యర్థికి ప్రతిపాదించిన వ్యక్తి మరో అభ్యర్థికి ప్రతిపాదించదు. ఇవ్వాలన్నా ఇప్పుడు నాకు ప్రతిపాదించిన వ్యక్తి ఇంకో వ్యక్తికి ప్రతిపాదించదు. స్వతంత్ర అభ్యర్థిని స్థానికంగా ఒక 10 మంది ఓటర్లు ప్రతిపాదించాలి. సో ఎవరన్నా ఇండిపెండెంట్గా అయితే మాత్రం వాళ్ళకి ఒక 10 మంది సంతకం పెట్టాలి. ఇక డిపాజిట్లు ఏమో పురపాలికల్లోనేమో ఎస్సీ ఎస్టీ బీసీలందరేమో 1250 రూపాయలు, ఇతరులేమో 2500 రూపాయలు కట్టాలి. నగరపాలక సంస్థలలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలేమో ఒక 2500, ఇతరులేమో ఒక 5000 డిపాజిట్ చేయాలి. సో ఎన్నికల వ్యయ పరిమితి అనేది నగరపాలక సంస్థల పరిధిలేమో 10 లక్షల వరకు వ్యయ పరిమితి ఉంది. సో మహానగరంలో కార్పొరేటర్. గ్రేడ్ 1 పురపాలికలేమో 5 లక్షలు, గ్రేడ్ 2 మున్సిపాలిటీల 4 లక్షలు, గ్రేడ్ 3 మున్సిపాలిటీలనేమో 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టచ్చు. అభ్యర్థుల నామినేషన్ ఒక రోజు ముందు బ్యాంక్ అకౌంట్ తెరవాలి. ఎన్నికల ఖర్చులు అనేది దాని ద్వారా మాత్రమే నిర్వహించాలి. ప్రతి అభ్యర్థి ఎన్నికల ఖర్చుల రిజిస్టర్ నిర్వహించాలి. ఖర్చు కింద సరే మీరు ఏదైతే ఖర్చు పెడదాం అనుకుంటారో ఆ ఖర్చు కింద ఏమేమి వస్తాయి,